నేనైతే స్టార్టింగ్ రాగానే నాకు ఈ పకోడీ కనిపించింది. నిజంగా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మన ఇంటి ఫుడ్ లాగా ఉందా లేదో చెప్తాను. సూపర్ అండి, నిజంగా మన ఇంటి ఫుడ్ లాగే ఉంది. మనం ఎలా అయితే పకోడీ చేసుకుంటామో ఆ విధంగానే మనకి పకోడీ అయితే ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ ఇంత ఉంది కదండి, అది ఈవినింగ్ లోపు ఖాళీ అయిపోతుంది, అంత టేస్ట్ బాగుంటుంది. సో ఇక్కడ తీసుకెళ్తానే ఉంటారు, మళ్ళీ ఇక్కడ తెచ్చి వేస్తూనే ఉంటారనమాట. సో ఆ విధంగా టేస్ట్ అయితే వేరే లెవెల్. సో ఇవి చూసారా, ఇవన్నీ పాలతో తయారు చేసినవి అనమాట. ఎలా ఉందో చూస్తాం. పాలకోవ ఎవరికి ఇష్టం ఉండదండి. పాలకోవ మీద ఒక పాట కూడా ఉంది, పాలకోవా చూసుకోవా అని. సో అసలు నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందండి. టేస్ట్ అంటే ఇది కదా అసలు. ఈ స్వీట్ ఏమో కానండి మీగల్లాగా కరిగిపోతుందండి. ఈ డిష్